పండుగ సంబరాలు అంబరానంటాయి. మొత్తంగా కరీంనగర్ పట్టణంలో కూడా తెలంగాణ హోలీ పండుగ సంబరాలు అంబరానంటాయి. అయితే ప్రధానంగా కరీంనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయం ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు హోలీ సంబరాలు బలంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మైత్రి టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి, ప్రేక్షకులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండుగ సంబరాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయం ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో అటు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. డీజే సౌండ్ల మధ్య, అదేవిధంగా వాటర్ ఫాల్స్తో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు అంబరానంటాయి. ఉదయం నుంచి వెళ్ళే చాలా మంది, అంటే ఈ కరీంనగర్ పట్టణానికి చెందిన వ్యక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి కూడా బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చి రంగురంగుల పూలతో బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ మాత్రం ఘనంగా సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతం విజువల్స్ లో బండి సంజయ్ని ఎత్తుకొని అటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ హోలీ పండుగను జరుపుకోవాలని కూడా అటు బండి సంజయ్ కోరారు. రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో బాగా వేయబోతుంది. ఈ కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదు. ఖచ్చితంగా రానున్న కాలంలో ఇప్పటికే మనం మొన్న చూసాము, అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అటు పట్టభద్రుల ఎన్నికల్లో, అదేవిధంగా టీచర్స్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాము. రానున్న రోజుల్లో మాత్రం తెలంగాణలో బీజేపీ బాగా వేయబోతుంది. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలందరికీ, అదేవిధంగా కరీంనగర్లో ఉన్న పట్టణ ప్రజలందరికీ కూడా బండి సంజయ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. అందరికీ హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి పండుగ వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఈ ఒక్కరోజే కాకుండా అన్ని రంగులు కలిసి అన్ని రంగులను జరుపుకుంటాము, రకరకాల రంగులను జరుపుకుంటాము. అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి, హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, హిందూ ధర్మానికి అవమానాలు జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈరోజు అన్ని రంగులు జరుపుకుంటున్నామో అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏ కష్టాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి
హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు కానీ ఇతర నదులలో చేసేటప్పుడు దయచేసి యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి నీరు నిప్పుతోని మజాక్ చేయొద్దు మనం, అవి పవిత్రమైనవి. కాబట్టి ప్రతిసారి హోలీ పండుగ తర్వాత ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో స్నానానికి పోయో ఏదో రకంగా ఇవాళ ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఇది మంచి పండుగ, సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ, అందరు కలిసిమెలిసి జరుపుకునే పండుగ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణంలో పండుగ నిర్వహించుకుందాం. ఎందుకంటే ప్రస్తుతము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక సమస్యలతోనే తల్లడిల్లుతున్నారు. పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల, పాలకుల యొక్క అహంకార ధోరణి వల్ల, పాలకులు ఆడుతున్న అబద్ధాల వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ గుణపాఠం చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని ప్రజలు గుర్తించారు. కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు విజయం చేకూర్చిపెట్టారు. మా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. మోడీ గారి యొక్క చరిష్మా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి, సమాజం అంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రజలందరూ కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం గడవాలని చెప్పి అటువంటి ఆలోచనను అటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు అందరికీ కల్పించాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ మరొకసారి అందరు కూడా హిందువులు బంధువులు అందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.